ఎప్పుడైనా బీటెక్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రపోజ్ చేయడాలు గాని, సో మీరు వాళ్ళకి ధమ్కి ఇయడాలు గాని బేసిక్‌గా నేను మీ అంత కలర్ కాదండి. నల్ల పిల్లని నేను. ఎందుకండి అంత ఆమె అంటారు? డస్కీ స్కిన్ టోన్ గర్ల్. ఈ అమ్మాయికి కూడా పడతారా? చల్లే నేనే ఒక నల్ల పిల్లని నాకెవరు పడతారులే అని అనుకునేదాన్ని. కానీ హ్మ్. చాలా వరకు సీనియర్స్ సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అందరూ నాకు ప్రపోజ్ చేస్తే, ఈ నల్ల పిల్లని కూడా ప్రపోజ్ చేస్తారు. సార్ ఎందుకు సీనియర్ సార్ నాకెవరు పడతారండి అని ఇంత చాలా వర్స్ట్‌గా మాట్లాడేదాన్ని. ఫైనల్ ఇయర్‌లో తెలిసింది అరే! లేదు మనకు కూడా ఫాలోయింగ్ ఉంది. ఉంటది. ఉంటది. ఉండాలి అని చెప్పి అనుకున్నా. సరే వాళ్ళతో మాట్లాడదాం అనేటప్పటికి ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో సాడ్. యాహ్! 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 ఏంటంటే మీరు ఆ రియలైజ్ అవ్వడం కోసం 4 ఇయర్స్ తీసుకున్నారన్నమాట. కానీ ఎవ్రీ గర్ల్ ఈస్ డిఫరెంట్. కలర్‌తో సంబంధం ఉండదని అది తర్వాతే తెలిసింది. యాహ్! ఇంత లేట్‌గా తెలుసుకుంటే ఎలా? ఇప్పుడు అమ్మాయిలకు కూడా చెప్పండి. కలర్ అనేది సంబంధం కాదు. ఎవ్రీ గర్ల్ ఈస్ బ్యూటిఫుల్ గర్ల్ అని. ఓకే. అండ్ సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్. హ్మ్. సో పర్సనల్ లైఫ్ ఏంటి, మ్యారీడా లేకపోతే లేదా ఏంటి, వాట్స్? నిజం చెప్పాలి అంటే 21 ఏజ్‌కే నాకు పెళ్లి అయిపోయింది. బాల్య వివాహం అయ్యో. అప్పుడే బీటెక్ రిలీవ్ అయ్యాను. Hmm. కానీ ఇలా వచ్చాను సరే జాబ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అనేటప్పటికి పెళ్లి అయిపోయింది. ఓకే అని నేను యాక్సెప్టెడ్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా వితిన్ ఫ్యూ ఇయర్స్‌లో నీకు ఖచ్చితంగా పెళ్లి అవుతది కదా! నీకు ఇప్పుడు అయిందంటే దట్ ఈస్ యువర్ ఫేట్. దాన్ని యాక్సెప్ట్ చేయి. లైఫ్ చిల్ ఉంటుంది, బాగుంటుంది అని యాక్సెప్ట్ చేశాను. సో అలా. సో లవ్ ఆర్ అరేంజ్డ్? అటుపక్క నాకు బేసిక్‌గా తను మావయ్య అవుతారు. రిలేటివ్ రిలేటివ్. అన్నమాట. ఓకే. సో తనకి చాలా చెప్పలేనంత లవ్ ఉంది. నాకు ఏం తెలీదు అసలు. అంత చిన్నపిల్లకి ఏం తెలుస్తుందండి? ఓకే. సో ఇంతకు కిడ్స్ కానీ? యాహ్! ఐ హావ్ ఎ హీరో. One అప్‌కమింగ్ హీరో ఉన్నాడు. ఓకే. తయారు ఈస్ చేస్తున్నారా? బాంధవ్. 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 ఓ పేరు బాగుందండి. యాహ్! యాక్చువల్లీ నేను కృష్ణ భగవాన్‌కి చాలా వీరాభిమాని. అంటే అందరూ ఏమంటారు? దేవుడిని ఇష్టపడితే పూజలు, పునస్కారాలు చేస్తారు అనుకుంటారు. నో! నా పేరులోనే పూజ ఉంది అయ్యా. నేను ఎందుకు చేయాలి పూజ? అమ్మా. ఇంకా పూజ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ పూజలు చేయడం మానేస్తారు ఇంకా మీరు ఇలా చెప్తే. బేసిక్‌గా అందరూ అంటే డివోషనలీ అమ్మో తను పూజలు చేస్తా. నో. ఓకే. ఓన్లీ ఐ యామ్ షోయింగ్ మై లవ్ టు కృష్ణ. ఓకే. రాధాకృష్ణకి నా లవ్ షో చేస్తున్నా. ఎలా అంటే చూడు కళ్ళతో చూసి నేను హ్యాపీ అవుతున్నా. అంతేగాని పూజలు పునస్కారాలు చేసినంత మాత్రాన లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా? పక్కా హ్యాపీ మనకి కావాలి, పీస్ఫుల్ సోల్ కావాలి, పీస్ఫుల్ మైండ్ కావాలి అంటే నీకేం చేయాలనిపిస్తుందో అది చేసే. అందరూ అంటారు పూజలు చేయండి మంచి అవుతుంది. నో నేను చెయ్య, లవ్ చేస్తా. ఏంటిది అంటే ఇంత వేదాంతం మాట్లాడడము లేకపోతే సంథింగ్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ లో మాట్లాడడం ఎప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచేనా లేకపోతే బిఫోర్ దట్ ఆల్సో యు ఆర్ లైక్ దిస్? బిఫోర్ ఆల్సో అస్సలు నేను పూజలు పునస్కారాలు చెయ్యనండి. చేస్తారు సరే దీపం పెట్టారు. ఏది నీలో ఏం చేంజ్ వచ్చింది చెప్పు? అదే నువ్వు వెళ్ళి హ్యాపీగా నీకు నచ్చినట్లు వెళ్ళి చూస్తూ ఉండు. లవ్ షో చేయి. లవ్ షో చేయడం అంటే ఏం చేస్తాం? మనకి ఏం చేయాలనిపిస్తుంది? మనుషులతో మాట్లాడాలనిపిస్తుందా? లేకపోతే ఏదైనా నీకు వాళ్ళకి నచ్చింది చేయాలనిపిస్తుందా? అలా చేస్తేనే కదా ఆ టైంలో నువ్వు పూజలు చేసే ఆ టైంలో నీ పర్సన్ని ఎవరికి నువ్వు నీ లవ్ షో చేయాలనుకుంటున్నావు వాళ్ళ కోసం ఏదైనా చేసి చూపించు. ఓకే. నేను ఆ టైప్ మనిషిని. సో ఒక పర్సెప్షన్ అనేది కూడా చేంజ్ చేసేలా ఉన్నాయి మీ మాటలు. ఎస్. అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే బుద్ధ. ఓకే. యా. అండ్ లవ్ అనేది నాకు బాగా కనిపించింది మాత్రం రాధాకృష్ణ ద్వారా. ఓకే. అండ్ నువ్వు ఏదైనా చేయాలి నీకు టార్గెట్ ఉంది అంటే ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలి అంటే నాకు ఒక్క స్పీచ్ మాత్రం అక్కడ వరకు తీసుకెళ్ళింది ఎవరు అంటే బుద్ధానే. ఓకే. తన ఒక మాటలు నాకు నువ్వేం చేయాలనుకుంటే చేసి చూపించినంత వరకు వదిలిపెట్టదు. ఓకే. తన సపోర్ట్. బట్ నేను ఎందుకు ఇలా మాట్లాడుతాను అంటే బిఫోర్ యాక్సిడెంట్ నేను ఎవరితో ఏం చెప్పేదాన్ని కాదండి. ఏదున్నా సరే లోపల హార్ట్లోనే ఉంచుకునేదాన్ని. ఎందుకు చెప్తే వాళ్ళ నుంచి ఏదో ఒకటి వస్తుంది, పాజిటివ్ వైబ్స్ అయితే ఉండదు. మనల్నే చేంజ్ అవ్వమని మనకే ఇదవ్వమని చెప్తారు తప్ప వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేది ప్రాపర్ ఉండదు. మన మనసుకి నచ్చేటట్లు రెస్పాన్స్ ఉండదు అని చెప్పి నేను ఏది చెప్పేదాన్ని కాదు. ఎనీథింగ్ హార్ట్లోనే ఉంచేదాన్ని, అస్సలు బయట అవుట్ అయ్యేదాన్ని కాదు. ఆఫ్టర్ యాక్సిడెంట్ కంప్లీట్లీ ఎలా అవుట్ అయిపోయాను అంటే నువ్వు ఉంటావో పోతావో తెలీదు మరుక్షణం. ఇప్పుడు ఇలా ఇంత చక్కగా మాట్లాడుతున్నా హార్ట్ అటాక్తో పోవచ్చు, మన చేతిలో లేదు. సో ఎందుకు నువ్వు థింక్ చేసుకోవడం ఇలా అవుతుంది అలా అవుతుంది అని? నీకు ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? మాట్లాడాలనిపిస్తుందా మాట్లాడు, లవ్ చేయాలనిపిస్తుందా చేసే, చెప్పాలనిపిస్తుందా చెప్పే.
అంతా ఓపెన్ అప్ అయిపోయాను అనమాట. ఓకే. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఇలా ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇట్స్ అన్ గుడ్ థింగ్స్ ఆల్సో. సో అంతే కదా, పక్కన వాళ్ళని మనుషులు మన ప్రేమగా రిలేటివ్స్ చూడడం ఉంటారు అనేది కదా, కూడా. మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్. Yeah. ఏం లేదు, ఇప్పుడు మీకు సరదాగా ఇది అందరికీ అనిపిస్తుంది, నేను అంటున్నా, తాగాలనిపిస్తుందా అనిపించదా టచ్ లేని వాళ్ళకి? ఎస్, నాకు తాగాలనిపిస్తుంది, తాగుతున్నాను. కదా, సో ఏదో ఒకటి నీకు తాగాలనిపిస్తుంది కానీ అది తాగకూడదు, నీకు తాగాలనిపిస్తుంది, ఇట్స్ లైక్ అదొక ఫీలే తప్ప కంప్లీట్గా నువ్వు తాగుతూ జీతాంతం కూర్చోవు కదా. లేదు. కానీ మనం మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఏమంటారు, వద్దు అది చేయకూడదు, తప్పు. వాయ్? మనకు తెలీదా? మనంత చిన్నపిల్లలం అయితే కాదు కదా. ఒక స్టేజ్ అయితే మనకు వచ్చింది కదా, వన్స్ నీకు ఎక్స్పీరియన్స్ అయితేనే దట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలుస్తుంది. ఐ వాంట్ ఎక్స్పీరియన్స్, డోంట్ టెల్. నాకు చెప్పొద్దు, నాకు కావాలి ఎక్స్పీరియన్స్. వన్స్ మనం ఫేస్ చేస్తానే కదా నువ్వు లైఫ్ లాంగ్ నీకు అది ఉండిపోతుంది, ఇంకోసారి చేయమన్నా చెయ్యో. ఓకే. అంతే కదా. అంతేగాని ఇలా చెప్పి బంధిస్తే నేను అది తట్టుకోలేను. అంటే చెయ్యొద్దు అని అంటే పర్టికులర్ గా అదే మనం చేసే మెంటాలిటీ అనేది కూడా ఉంటుంది. కోర్స్ మైండ్ సెట్ అందరి దాని మీదకి వెళ్ళిపోతుంది కూడా, వద్దు అనుకున్నా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకు అలా? హ్యాపీగా ఏం చేయాలనిపిస్తుందో చెయ్యండి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, ఏది మంచిది కాదు ఏది మంచిది అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని అబ్జర్వ్ చేసి డూ ఇట్ హ్యాపీగా, మీకు నచ్చినట్లు చేయండి. చాలా మంది సిగరెట్స్ తీస్తారు, దాని మీద రాసి ఉంటది అని ఎవడు కాల్చడం మానేస్తున్నాడు. ఇంకా మందు ఉంటది, దాని మీద తాగితే ఇలా సంథింగ్ మద్యపానం, దేనికి ఏదో అంట తెలుగులో ఉంది, ఇలా రాస్తారు, తాగడం మానేస్తున్నారా? అది తాగుతున్నారు. అలాగే నేనేమంటున్నా, ఇది చేయండి అది చేయండి అనట్లేదు. మీకు ఏం చేయాలనిపిస్తుంది చేయండి, ఎక్స్పీరియన్స్ అవ్వండి. అయిన తర్వాత మీకే తెలిసిపోతుంది, ఇంకెవరితో చెప్పించుకోవసరం లేదు. ఓకే. నేనైతే అదే చేస్తున్నా. అంటే మూవీస్ అనేటప్పటికీ యూజువల్గా ఈ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఖచ్చితంగా ఒక పర్సెప్షన్ అనేది కూడా ఉంటుంది. అంటే అమ్మాయిలు కానీ వెళ్ళకూడదు, సో అక్కడ ఏదో సంథింగ్ అంటే కొన్ని జరుగుతూ ఉంటాయి, సో కమిట్మెంట్ అని, లేకపోతే అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటివన్నీ చాలా వింటూ ఉంటారు. సో ఫస్ట్ నువ్వు ఇటు సైడ్ వస్తా అన్నప్పుడు కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైజ్ కానీ వాళ్ళు అన్న సందర్భం అంటే వద్దు అన్నారా, లేకపోతే వాట్ దే సెడ్? మమ్మీ డాడీకి లిటిల్ బిట్ కూడా ఇంట్రెస్ట్ లేదు. కానీ మదర్స్ ఎలాంటి వాళ్ళంటే పిల్లలకి ఎలా చేస్తే హ్యాపీగా ఉంటుందో అదే మనం కూడా చేద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మదర్స్ అలా ఆలోచిస్తారు. అఫ్ కోర్స్ మమ్మీకి డాడీకి ఇంత బిట్ కూడా ఇష్టం లేదు. కానీ మదర్ ఏంటి అంటే, నా కూతురు గురించి నాకు తెలుసు కదా, దానికి ఏది ఇష్టమో దాన్ని మనం సపోర్ట్ చేద్దామని మదర్ సపోర్ట్ చేశారు. నిజం చెప్పాలి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ నా హస్బెండ్ సపోర్ట్తోనే నేను ఇంతవరకు రాగలిగా. వై? బికాస్ తనకి తెలుసు నేనేంటి, ఎంతవరకు మూవ్ అవుతాం, ఎంతవరకు మూవ్ అవ్వం, వాట్స్ అవర్ నెససరీ, మన నెససరీ ఏంటి, మన నీడ్స్ ఏంటి. ఇప్పుడు నాకు చాలా నీడ్ ఉందండి, ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి కదా అని చెప్పి ఎవడు ₹1,00,00,000 ఇస్తాడో ఆ పని చేసే టైప్ కాదు నేను. ఆ ₹1,00,00,000కి నీ జీవితాంతం నేను కష్టపడతా, ఎంత వరకున్నా హార్డ్ వర్క్ చేస్తా. అంతేగాని ఇప్పుడు వచ్చేస్తుంది కదా, ఆ పని చేస్తే వచ్చేస్తుంది కదా అంటే నేను అలా చేసే మనిషిని కాదు. ఐ వాంట్, నేను స్ట్రగుల్ అవ్వాలి, పెయిన్ తీసుకోవాలి, హార్డ్ వర్క్ చేస్తే కానీ నాకు ఆ ఫీల్ రాదు. అప్పుడు వచ్చిన అమౌంట్ ఎలా అనిపిస్తుంది అంటే యూజ్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది, చాలా.